ఈ నెల 23వ తేదీన విజయవాడ జింకన గ్రౌండ్స్లో క్రైస్తవ ఐక్యగలం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహకులు రెవరెండ్ బందెల దయానంద్, రెవరెండ్ చంద్రపాటి దైవ ప్రకాష్ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రైస్తవ నాయకులు, సంఘాల ప్రతినిధులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ మధురనగర్లోని క్రైస్తవ ఐక్యగలం కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు. రాష్ట్రంలో క్రైస్తవులు, పాస్టర్లు, ప్రధాన మందిరాలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక ఘటనల నేపథ్యంలో క్రైస్తవ సమాజం ఐక్యంగా నిలబడి తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు బేషరతుగా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను సంపూర్ణంగా అమలు చేయాలని, క్రైస్తవ సమాజానికి సామాజిక రక్షణ, భద్రత, ఆత్మగౌరవ పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రైస్తవ ఐక్య సభలను నిర్వహించి ఉద్యమాన్ని విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫెలోషిప్లు, డినామినేషన్లు అనే భేదాలు పక్కన పెట్టి క్రైస్తవులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో క్రైస్తవులపై, క్రైస్తవ సేవకులపై, మందిరాలపై జరుగుతున్నటువంటి దాడులను రాష్ట్ర క్రైస్తవ సమాజం అంతా కూడా చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్న పరిణామాలకు శాంతి ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయిన విజయవాడ మహాపట్టణంలో క్రైస్తవ ఐక్యగలం అనేటువంటి నామకరణంతో గొప్ప బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల యొక్క నాయకులు కూడా ఈ యొక్క సభకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ఒక్క తాటిపై ఉండాలి అనేది ఒక ప్రాముఖ్యం. కారణం, మా ధ్యేయం ఏమిటి అంటే ఒకే శరీరం, ఒకే రక్తం, ఒకే ఆత్మ. ఇదే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. మూడవదిగా ఈ రోజున ఎవరు క్రైస్తవత్వాన్ని స్వీకరించినా వారి యొక్క కులాలు మారట్లేదు, వారి యొక్క స్థితిగతులు ఏమీ కూడా మారటం లేదు. కానీ కేవలం దళితులు అనగా మాల, మాదిక, ఉపకులాలందరూ కూడా దేవుని మందిరానికి, క్రీస్తును అంగీకరిస్తే మీకు రిజర్వేషన్ పోతుంది అని ఈ రోజున కోర్టులు, చట్టాలు తెలియపరిచినాయి. మా డిమాండ్ ఏంటంటే, మేము గుడికి వెళ్ళినంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడలా, చర్చికి వెళ్ళినంత మాత్రాన మేము మా యొక్క కులము లేకుండా లేనటువంటి పరిస్థితి. మేము ఊరు బయటే ఉన్నాం, మమ్మల్ని అంటరాని వారిగానే చూస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అసలు కులం అనేది తీసేయండి, లేదా మాకు ఆ కులం అనేది ఆపాదించినప్పుడు మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. 1950 సంవత్సరంలో ఉండేటువంటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దుపరచాలి. అది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. రెండవదిగా, భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏమిటి అంటే మత సామరస్యం. ఇది లౌకిక రాజ్యం. ఆ లౌకిక రాజ్యంలో 25వ ఆర్టికల్ని పరిపూర్ణంగా అమలుపరచాలి. ఈ రెండు జరిగే వరకు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవులందరికీ కూడా మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛను ఏ ఒక్కరూ కాలరాయకూడదు. ఈ రెండు జరిగే వరకు కూడా రాష్ట్రంలో సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా విజయవాడ పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా ఈ నెల 23వ తారీఖు అనగా మంగళవారము
సాయంత్రము 4 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి క్రైస్తవ ఐక్యగలం సభకు మీరందరూ కూడా వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చేరడానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 23వ తారీఖున జింకానా గ్రౌండ్లో క్రైస్తవ ఐక్య గలం అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతతకు నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధముగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. మతం ఏదైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో మతాలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అది ఏ మతమైనా సరే. మతాలకు స్వేచ్ఛ లేనప్పుడు మతోన్మాదుల యొక్క కదలికలను ప్రభుత్వ వారు గుర్తించాలి, ఆటంకపరిచే వారిని గుర్తించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు కూల్చివేస్తున్నారు, క్రైస్తవులను భయాందోళనకు గురి చేస్తున్నారు. క్రైస్తవులకు చట్టంలో కల్పించిన ఆ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా విఘాతం కల్పిస్తున్నాడు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఏంటంటే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కూడా మేము ప్రశాంతంగా వాటిని మేము స్వీకరించలేకపోతున్నాం, వాటిని అనుభవించలేకపోతున్నాం. చాలా దౌర్భాగ్యమైన జీవితం ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల కోసం భద్రత విషయంలో ఒక ప్రత్యేకమైన చట్టం కావాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. చాలామందికి రకరకాల భద్రతకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్రైస్తవులకు భద్రత విషయంలో ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు కూడా ప్రతి ఒక్కరికి ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం వస్తారు. ప్రతి ఒక్కరూ క్రైస్తవులకి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాకు రాజ్యాంగం సర్వ హక్కులు కల్పించింది. మాకు ఓట్లు వద్దనంత మాత్రాన ఏది లేదు. దయచేసి ప్రత్యేకించి క్రైస్తవ ప్రపంచంపై, దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమైతే మేము చాలా తీవ్రంగా ఆవేదనలో ఉన్నాం. ఒక రకంగా క్రైస్తవ లోకము ఆంధ్రప్రదేశ్లో భయాందోళనలో ఉంది. వీటన్నిటినీ ప్రభుత్వం గుర్తించి క్రైస్తవులకు ఒక భరోసా కల్పించాలి. మతోన్మాదం ఏదైతే ఉందో అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఒక అలజడి రేగుతుందంటే ఆ అలజడిని ప్రత్యేకించి పోలీసు వారు గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. మేము అడుగుతున్నది ఒకటే, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు మేము ఆ స్వేచ్ఛ అనుభవించడానికి మాకు మత స్వేచ్ఛ అనేది ఉంది. ఒకటి, మేము స్వీకరించిన మతాన్ని స్వచ్ఛందంగా మేము ప్రచారం చేసుకోవడానికి అన్ని రకాల మాకు హక్కులు ఉన్నాయి. మా హక్కులను మాకు ఇవ్వండి అంటే మా హక్కులను కాలరాయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారండి? క్రైస్తవుడు కూడా ఈ లోకంలో చాలా శ్రేష్టమైన వాడు. భారతదేశానికి క్రైస్తవం విద్యను, వైద్యాన్ని పరిచయం చేసింది. క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో కుల మతాలకు అతీతంగా పరిచయం చేస్తాడు, సేవ చేస్తాడు. అటువంటి క్రైస్తవులను నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ, హింసిస్తూ మందిరాలను కూలుస్తామని, అదేవిధంగా ప్రత్యక్షమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రత్యక్షమైన దాడులు కూడా ప్రభుత్వం వారు తీవ్రంగా వీటిని పరిగణించి చట్టబద్ధంగా అటువంటి చర్యలు చేసేవారిని ప్రత్యేకంగా గుర్తించి పోలీసు వారిని కఠినంగా శిక్షించాలని, క్రైస్తవ ప్రపంచానికి ఒక గట్టి భద్రతను, ఒక భరోసాను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ యొక్క క్రైస్తవ ఐక్య గల విషయం ఏదైతే ఉందో ఈ నెల 23వ తారీఖున ఈ జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్రైస్తవ ఐక్య గల సభకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇది మన కోసం ఏర్పాటు చేయబడ్డది. మన హక్కులు మనము సాధించుకోవడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ యొక్క క్రైస్తవ ఐక్య గలానికి అందరూ యావత్ క్రైస్తవ ప్రపంచం వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, ఈ యొక్క సభలో క్రైస్తవులకు మనకు జరిగే దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పరిశీలించి మనకు ఒక చట్టంలో ఒక ప్రత్యేకమైన మార్పు కలిగించే విధంగా మనం ఐక్యతకు పోరాడాలని ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ లోకానికి మేము ప్రత్యేకించి పిలుపునిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ మహాశైలరా, దయచేసి క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయాలలో, అలానే 1915 యొక్క ప్రెసిడెంషియల్ ఆర్డర్ రద్దు కొరకు, క్రైస్తవుల ఐక్యత కొరకు ఈ నెల 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జింకానా గ్రౌండ్లో
ఈ యొక్క క్రైస్తవ ఐక్యగళం మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోనికి ముఖ్య వక్తులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు, అలాగనే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, అలాగనే డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఈ యొక్క మీటింగ్కి వక్తులుగా వస్తూ ఉన్నారు. కావున క్రైస్తవ మహాశైలందరూ కూడా, సంఘాలన్నీ కూడా దయచేసి ఈ మీటింగ్కి హాజరు కావాలని, క్రైస్తవులకు రాజ్యాంగం అమలు కావాలని మనవి చేస్తూ ఈ యొక్క క్రైస్తవ ఐక్య గళము నుంచి కన్వీనర్స్గా రెవరెండ్ బందుల దయానందం గారు, అలానే రెవరెండ్ చంద్రపాటి దైవప్రకాష్ గారిని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రేపు జూన్ 23వ తారీఖున జరగబోతున్న క్రైస్తవ ఐక్య గళం ఇది ఒక సంస్థకో లేదా ఒక డినామినేషన్కు సంబంధం లేకుండా విజయవాడ మహాపట్నంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయం కానీ, క్రైస్తవులకు కల్పించాల్సిన హక్కులు కల్పించని పరిస్థితుల్లో ఈరోజు మనకి కనబడతా ఉన్నాయి. కనుక సంఘాలు అలాగే సేవకులు అందరూ కదిలి ఈ జూన్ 23వ తారీఖున క్రైస్తవ ఐక్యగళానికి రావాలని స్వచ్ఛందంగా మరి 10,000 మందితో కూడుకున్నటువంటి ఈ జింకానా గ్రౌండ్లో జరగబోతున్న ఈ క్రైస్తవ ఐక్యగళానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ట్రెజరర్గా పనిచేస్తున్నా, అలాగే కింగ్డమ్ మినిస్ట్రీ డైరెక్టర్గా మాట్లాడుతున్నా. ప్రత్యేకించి రేపు 23వ తారీఖు జరుగుతున్నటువంటి క్రైస్తవ ఐక్యగళానికి మరి క్రైస్తవ సోదరులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఎటువంటి డినామినేషన్ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే స్వచ్ఛందంగా సిద్ధపడి రాష్ట్ర నలుమూల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపడి రావాలని, ఆ రోజు మన యొక్క క్రైస్తవుల యొక్క మరి బలమును లేక ఆ యొక్క ఐక్యతను చాటి చెప్పాలని మనస కోరుకుంటూ ఈ నా మాటలు వస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా నేను మీకు అందరికి కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాను. ఈ నెల 23వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి 7-8 గంటల వరకు జరిగే క్రైస్తవ ఐక్య గళం పేరిట మీకందరికి కూడా ఒక సభను ఏర్పాటు చేస్తూ దానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దయచేసి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న సేవకులు మాత్రమే కాక రాష్ట్రం నలుమూలల నుండి కూడా మీ సంఘాలతో అందరూ కూడా కలిసి ఈ సభకు రావాలని మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నా మాటలు ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మీడియా మిత్రుల ఆహ్వానం కానీ 23 జరిగే ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల సుప్రీంకోర్టులో చింతాడ ఆనంద్ గారు అనే ఒక పాస్టర్ గారు, ఆయన్ని కొంతమంది అగ్రవర్ణాల వారు పాస్టర్ అయినప్పటికీ కూడా కులం పేరు పెట్టి దూషించి ఆయన ఇబ్బంది కలిగించారు. మరి కులం ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. దాని మీద ఒక కేసు కట్టారు, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అని. దాని మీద సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, నువ్వు పాస్టర్ అయినప్పుడు ఎస్సీ యాక్ట్ నీకు వర్తించదు అని అన్నారు. ఎందుకని వారు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, 1950 రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండటం వల్ల. ఆ తదుపరి ఏమైందంటే, చాలామంది చర్చిల దగ్గరకు వచ్చి మరి మీరు ఎస్సీలుగా ఉన్నారా క్రైస్తవులుగా ఉన్నారని కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు మా వాళ్ళని. దాని మీద మా రాష్ట్రం అంతా కూడా అనేక ప్రదేశాల్లో ఎస్సీలు క్రైస్తవులు వేరువేరు కాదు, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసివేసి లేకపోతే అమెండ్మెంట్ చేసి మా అందరికీ ఎస్సీ స్టేటస్ కావాలనే ఉద్దేశంతో అనేక ప్రదేశాల్లో మా గళం వినిపించడం జరిగింది. రేపు 23వ తారీఖున ఈ ఎస్సీకి సంబంధించిన ప్రముఖ నాయకులందరినీ కూడా పిలిచి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలనే ఉద్దేశంతో 23 సభ ఏర్పాటు చేశాం. కనుక వీక్షిస్తున్న మీ అందరూ కూడా, మీరు ఏ కులం ఏ మతానికి చెందినవారు అయినప్పటికీ కూడా మా గళం ఏంటి, మా వాయిస్ ఏంటి అన్నది వినటానికి మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీకు తెలిసినట్లయితే ఈ పొరపుచ్చాలు ఉండవు. కొన్ని తరాల నుంచి మనం అందరం కలిసి జీవిస్తున్నాం. చర్చి ఉంటుంది, మసీదు ఉంటుంది, రాముడి గుడి ఉంటుంది, ఎప్పుడు కూడా విభేదాలు లేవు. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాక ఇలాంటి అపోహలు కలిగి ఉన్నారు కనుక
దాని యొక్క ఉద్దేశం మేము తెలియజెప్తాం. మీరు కూడా విన్నట్లయితే మనమందరం ఒక సహోదర భావంతో ముందుకు వెళ్దాం, ఇలాంటి విభేదాలు విరమించుకుని. కనుక మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.